నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అనంతపేట గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. టెంట్ గన్నె సంచులు, తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, త్రాగునీటి సౌకర్యం వంటి అంశాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలని, ప్రైవేటు వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ ప్రభాకర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రెగ్యులర్ సీరియల్ ప్రకారంగానే పంపించాలి. కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు అటు ఎన్కే రూట్ ఉన్నాయి, ఎన్కేలు వచ్చిన వాళ్ళు నింపి పంపిస్తున్నారు. ఈ ప్రాబ్లం ఒకటి, ఈ కటింగ్ ఒకటి, ఈ రెండు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము రెడీ ఉన్నాం. కాకపోతే ఇవి రెండు వాళ్ళకు చెప్పండి ఇన్ఛార్జి వాళ్ళకి. అదే అరైవల్స్ ఎవరికి అప్రూవ్ వస్తుంది వాళ్ళకి రిజిస్టర్మెంట్ ఏం చేయమని రైతు పేరు, ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయి, ఎందుకంటే రైతు ఇది కాదు ఇంకొక రిజిస్టర్ మీరు ఫార్మేట్ తయారు చేసి ఇచ్చేసేయండి. సో మనం ఏం పెడదామంటే డేట్ వైజ్ ఎవరికి ఎంత వచ్చింది, మళ్ళీ ట్రక్ వచ్చిన తర్వాత ఉల్టా ఎవరికి ముందు వచ్చింది వాళ్ళకి ముందు పోవాలి. అట్లాగే రిజిస్టర్ పెడదాం, ఫార్మాట్ ఇవ్వండి అంతే. డైలీ టైం కూడా మెయింటైన్, రైతు పేరు, బ్యాంక్ పేరు, ఎప్పుడు ఏ టైంకి వచ్చినా కూడా అర్థమైందా. ఇక్కడ ఏంటి చదువు, సీరియల్ నంబర్ ఉంది, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ పేరు, ఖాతా నంబరు, బ్యాంకు పేరు, గోనె సంచులు కొత్తగా పాతగా, పరిమాణం కుంటాలు, గ్రేడ్ ఏ. కటింగ్ ఉండకూడదు, మీరు స్లిప్ కరెక్ట్గా రాయాలి. ఒకవేళ కటింగ్ ఉంటేనే మీ పాకెట్ నుంచి అమౌంట్